గంగాధరం, సింహరాశి, మఖ నక్షత్రం. 4 ఇంట్లో ఉన్న రాహుని 10వ ఇంట్లో ఉన్న గురువు చూస్తే శత్రుక్కల్ అంటే విరోధులు ఉండనే ఉండరు. చాలా ఊరుకోవా, నువ్వు ఒకడవే. ఉన్నాడయ్యా, ఈయనకి శత్రువు ఉన్నాడు, కానీ కంటికి కనిపించడం లేదే. ఒక్కోసారి పాతాళంలోంచి వస్తాడు, ఇంకోసారి పొగలా వస్తాడు. జీడీ గారి జాతకం చూసి ఆ మాయగాడిని పట్టుకోవడానికి ఏదైనా మార్గం ఉందేమో ఆలోచించి చెప్పు. ఒక యాగం చేస్తే అంతా సరియా పోగు. అలాగా చెప్పండి, వెంటనే అగ్ని కూడా ఏర్పాటు చేస్తాను, కానీ యాగంలో పొగ రాకుండా చూసుకోండి. ఈ యాగత్తిని వెంటనే చేయడం ముఖ్యమల్లే, దాన్ని ఎవరు ఎప్పుడు చేయాలన్నదే వడరే ముఖ్యం. ఏంటంటే మీరు, మేము అర్జెంట్ అంటుంటే ఎప్పుడు ఎక్కడ అని ఇలా నానుస్తూ కూర్చుంటే అయ్యగారి ప్రాణానికే ముప్పు. అంతా అయిపోయిన తర్వాత మీరు ప్రారంభించేలా ఉన్నారు. ఈ ఇంట్లో నిండు అమావాస్య నాడు అయ్యగారి అబ్బాయి చేతుల మీద ఒక మహారుద్రయాగం చేయిస్తే ఎలా ప్రశ్నలు తిన్నుపోయి. చాలు చాలు. ఇగో సమస్య పరిష్కరిస్తామని నిన్ను తీసుకొస్తే నువ్వు కొత్త సమస్య తీసుకొచ్చావేంటయా? ఎంత విషయం? నంబూద్రి 25 ఏళ్ల క్రితం ఫ్లాష్ బ్యాక్. నీకు సెపరేట్గా సినిమా వేసి చూపించగలవా? 25 సంవత్సరాల క్రితం ఫ్యాక్టరీలో పెద్ద గొడవ జరిగింది. గొడవ తీరనేలేదు. జీడీ గారు కోపం వచ్చి ఫ్యాక్టరీ మూసి పారేశారు. ఆయన శత్రువులు ఏం చేశారంటే ఆయన భార్యని కొడుకుని తీసుకెళ్లి కిడ్నాప్ చేసి చంపారేశారు. ప్రతి సంవత్సరం ఆయన చనిపోయిన భార్యకి కొడుక్కి పిండ ప్రదానం కూడా చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు సముద్రపోటు నుంచి 4 గవర్నర్కి వచ్చి కొడుకుని తీసుకురామంటే మేము ఎక్కడేం చేస్తాం? గ్రహం కాలం జాతకం ఇది నిజం, అబద్ధం అల్లే. ఆయన కొడుకు బతికే ఉన్నాడు. ఏంటో నువ్వు అనేది? ఆయన కొడుకు బతికే ఉన్నాడా? జాతక ప్రకారం ఆయన కొడుకు బతికే ఉన్నాడు. ఏ డాలర్ నన్ను మోసం చేసిందో ఆ డాలరే నా కళ్ళని ఇప్పుడు నిజం చేస్తోంది. అలావుద్దీన్కి ఫారిన్ కార్ ఉందని, డబ్బు ఉందని మనం మోసపోయామని అనుకున్నాం కదా. వాడు పుట్టుకతోనే పెద్ద కోటీశ్వరుడురా. గంగాధర్ వాడు తన కొడుకని తెలుసుకోవడానికి ముందే అలావుద్దీన్ని నా అల్లుడుగా చేసుకు తీరుతాను. డాడీ, డాడీ, అలావుద్దీన్ చాలా మంచివాడు. డాడీ, డాడీ, ఏమిటమ్మా చూస్తున్నావు? ప్రేమ గొప్పతనాన్ని అర్థం చేసుకోకుండా దయాదాక్షిణ్యాలు లేని తల్లిదండ్రులు ఎంతో మంది ఉండడం వల్లనే నీలాంటి ప్రేయసి ప్రేమికుడు ఫోటోని కాల్చి పాలలో కలిపి తాగే నసిటి ఉండేది. అదంతా వన్స్ అపాన్ ఎ టైమ్ అమ్మా. ఇప్పుడు కాలం బాగా చేంజ్ అయిపోయింది. ప్రేమ మహత్యం అర్థం చేసుకున్న నాలాంటి తల్లిదండ్రులు చాలా డెవలప్ అయ్యారు. అందుకని అల్లుడు గారి ఫోటో కాల్చి మామగారు పాలల్లో కలిపి తాగడం కొత్త రూట్ అనుకుంటున్నాను. అందుకని దీన్ని కాల్చి బూడిద చేసుకుని తాగారా? మీకు జీర్ణం అవుతుందా? వాడారే, ఒకప్పుడు ప్రేమనే మాటనే జీర్ణించుకోలేకపోయేవాడిని. ఇప్పుడు అదే జీర్ణమైనప్పుడు ఇది జీర్ణం కాదంటావా? అమ్మా, ఒక కలర్ ఫోటో ఇస్తావా? బాగా టేస్టీగా ఉంది. ఏంటిది? ఇడ్లీలు తినేసాను, దోశ తీసుకురా అన్నట్టు చెప్తారు. డాడీ, బాసు అంటే మీ అమ్మాయికి లవ్ మ్యారేజ్ చేద్దాం డిసైడ్ అయిపోయారా? ఎగ్జాక్ట్లీ. దీనికి పేరే 2 in 1 ఇడ్లీ. సగం చట్నీ, సగం సాంబార్. త్వర యాబ్రాసి, త్వర బెవర్సి. అడిచి నువ్వే వాళ్ళకి పట్టించేలా ఉన్నావే. పోలీసులు మన అలావుద్దీన్ కోసం వచ్చినట్టున్నారు. అలావుద్దీన్ ఇంట్లో లేడు కదరా. మనల్ని పట్టుకుపోతారేమో రా. అయ్యో, మన లూజ్ గాని అడ్రస్ అడుగుతున్నారా? మనల్ని పట్టించేస్తాడా? అయ్యో, అటు పక్క వెళ్తున్నారు చూడకరా. అయ్యా,
గుళ్ళో విగ్రహం పోయిన సంగతి మీరు చెప్తేనే నాకు తెలిసిందయ్యా. ఏయ్ మీ ధర్మకర్త చెప్పాడయ్యా నీ మీద అనుమానంగా ఉందని, అందుకే అరెస్ట్ చేస్తాను రా. అయ్యో నాకేం తెలియదు, వదరా. నాకేం తెలియదు. భగవంతుడా, సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. మాకేం పాపం తెలియదు సార్. బా. నా మాట నమ్మండి సార్. ఆయన పొమ్మంటుంటే దొంగతనం ఏంటి చేయలేదు. మాట వినేది? బా. ఆయన వదిలేయండి సార్. నాకేం తెలియదు. ఏయ్ పిచ్చి పిచ్చి వేషాలు వేసారంటే మిమ్మల్ని అందరూ లోపలేసేస్తాను. అయ్యా 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 నా మాటనండి, గొప్పోళ్ళు చెప్పారండి, పేదోడిని దొంగని చేయకండి అయ్యా. చాలా మంచివాడు సార్. ఏ ఆగండి. దయచేసి ఈయన్ని వదిలేయండి సార్. మీకు దండం పెడతాను. అవునయ్యా, వదిలేయండి నాకేం సార్. తెలీదయ్యా. ఇలా చూడమ్మా, నువ్వేమైనా చెప్పదలుచుకుంటే స్టేషన్కి వచ్చి చెప్పు, వకీల్ని పెట్టుకో, కోర్టుకు పో. చట్టం చట్టమమ్మా. సార్, మాకు చట్టం గురించి తెలియదు. దేవుడు ఒక్కడే తెలుసు. దేవుడి మీద ప్రమాణం చేస్తాను, ఈయన తప్పు చేయలేదు. మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. అయ్యయ్యా, భగవంతుడు ఏంటి నాకు ఈ శిక్ష? అయ్యయ్యా, అయ్యో, అయ్యా, ఆయన నన్ను వదిలేయండి, తీసుకెళ్ళిపోతున్నారే. అయ్యా. ఆయన్ని కాపాడే వాళ్ళు ఎవరు లేరా భగవంతుడా? భగవంతుడా, నిన్ను నమ్ముకున్నందుకు మాకింత అన్యాయం చేస్తావా? మా మీద కనికరమే లేదా? పంతులు గారిని నడిపించడానికి ఏర్పాట్లు చేశారా? లాయర్ గారికి చెప్పాం, వెయ్యిలు ఇవ్వరట. చెయ్యని నేరానికి మా ఆయన్ని ఆ పోలీసులకి ఎన్ని చిత్రహింసలు పెడుతున్నారో ఏంటోనమ్మా భగవంతుడా. అయ్యో, నా భర్త ఈ దొంగతనం చేయలేదని నువ్వే ఈ ఊరి వాళ్ళందరికీ తెలియజేయాలి. లేదంటే నా పిల్లలతో పాటు నీ కూడా ముందే ఆత్మహత్య చేసుకుంటాను. నువ్వు నిజంగా మహిమ గలవాడివైతే పొద్దుకొక్కేలోగా ఆ విగ్రహం ఇక్కడ ఉండాలి. లేదంటే మేమెవరం ప్రాణాలతో ఉండవు. అంతే. అరే అలావుద్దీన్, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావురా? పాంపుట్లో చేపెట్టానుగా. ఆల్రెడీ ఆ గంగాధరం గ్రూప్ నిన్ను ఎదుగుతున్నారు. వాళ్ళ చేతికి దొరికావనుకో ఇక అంతే. నేను కాపాడటానికి ఆ దేవుడే రావాలి. ముందు మనం మనుషులుగా ఏం చేయాలో చేద్దాం, తర్వాత దేవుని పిలుద్దాం. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈ రోజు సాయంత్రంలోగా నాకు ఆ విగ్రహం కావాలి, లేదా నీ జాతకం మారిపోతుంది. ఆ నటరాజు విగ్రహం దొరికిందిరా? ఏమయ్యా వినామే, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని ఏరియాలోనూ చిన్న దొంగ దగ్గర నుంచి పెద్ద దొంగ దాకా అందరిని ఎరగొడుతున్నాం, కానీ ఎవరు ఏం చెప్పనంటున్నారే. 1 అవర్ తర్వాత ఫోన్ చేయి. ఒక్క నిమిషం గడిచే కొద్దీ జీడీ గారి పరుగు పోతుందిరా. పూర్తిగా పోకముందే దాన్ని కనిపెట్టండి రా. మనోళ్ళే ఎవరో ఒకరు తీసుంటారు. హలో, బిట్టరకుండించా ఆ కాళీగారు దొరికారా? వాడిని లోపల పడేసి ఎరగొట్టండి, అప్పుడు కానీ నిజం చెప్పడు, సరేనా? హలో, ఎవర్రా? ఎవర్రా? చెప్పు. ఇప్పుడే ఒకడు నోరు విప్పాడు. విగ్రహం ఉండేది ఒక ఎంపీ దగ్గర. ఆయన పేరు రాజారత్నం. అయ్యయ్యో, వాడికి మన జీడీకి అసలు పడదు కదరా. పోస్టర్లో వాడి ఫోటో చూస్తేనే మా వాడు బరస్ట్ అవుట్ అవుతాడు. సరే వదిలే, ఏదో వాడు చేసి ఆ విగ్రహం నేను తీసుకుంటాలే. జీడీ గారు ముందు ముస్లింలా వచ్చాడు, తర్వాత సడన్ గా క్రిస్టియన్ గా మారాడు. ఇప్పుడు నటరాజు విగ్రహం కావాలంటున్నాడు. సర్వమతాలు సమానమే అన్నట్టు వీడికి అన్ని మతాలు సమ్మతమే అనుకుంటా. వాడికి బౌద్ధుడిగా మారి బుద్ధం శరణం గచ్చామి అనేలోగా వాడు ఆట కట్టించాలి. విగ్రహం పట్టుకుని సిటీలో అన్ని వీధులు తిరుగుతూ ఉండమన్నాడు. ఎవడైనా ఒకవేళ ఈ విగ్రహం మనమే కుట్టేసాం అనుకుంటే ఎట్నుంచి వస్తాడో ఎలా వస్తాడో ఆ దేవుడే